ఢిల్లీలో కాసేపట్లో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈవీఎంలపై అభ్యంతరాలను కూడా చర్చించే అవకాశం ఉంది. త్వరలో జరిగే ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ భేటీకి 3 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి దామోదర్ రాజనరసింహ, వంశీచంద్, ఏపీ నుంచి రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, సుబ్బిరామిరెడ్డి, గిడుగు రుద్రరాజుతో పాటు పలువురు హాజరు కానున్నారు. ఢిల్లీలో కాసేపట్లో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. యామిని, మరి కాసేపట్లో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కాబోతుంది. సీడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి సీడబ్ల్యూసీ మెంబర్లతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి మెంబర్లుగా ఉన్నవారంతా కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా అదానీ అవినీతి సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే దుమారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక స్టాండ్ తీసుకుంది. దానిపైన పార్లమెంట్ లోపల పోరాటం చేస్తూనే ఉంది. మరోవైపు అదానీ అవినీతితో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఘోర వైఫల్యం జరిగింది. అదేవిధంగా హర్యానా ఎన్నికల్లో కూడా ఘోర వైఫల్యం జరిగింది. ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో కూడా కొంత పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. ఆ అంశాలపైన కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు జార్ఖండ్లో కూటమి ప్రభుత్వం కొంత ఏర్పడినప్పటికీ కూడా జార్ఖండ్లో సంఖ్యాబలం చూసుకున్నా, మరోవైపు హర్యానాలో ఎలక్షన్ చూసుకున్నా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు చూసుకున్నా, పార్టీ యొక్క బలోపేతం కావచ్చు, పార్టీ ఏ విధంగా స్ట్రెంథనింగ్ చేయాలి, పార్టీని ఏ విధంగా ఒక తాటిపైకి తీసుకురావాలి, నేతల మధ్య సమన్వయం చేస్తున్న ప్రజల్లోకి ఏ విధంగా కాంగ్రెస్ని మరోవైపు తీసుకువెళ్లాలన్న అంశంలో కూడా చర్చ జరగబోతుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాతకి పార్టీ కొంత సమీక్షా సమావేశం నిర్వహిస్తుంది. వాయనాడు ఎలక్షన్లో ప్రియాంక గాంధీ గెలిచినా, అదేవిధంగా నాందేడ్లో లోక్సభలో కూడా అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వైఫల్యం చెందిన నేపథ్యంలో అనేక అంశాలపైన కూడా ఈరోజు సీడబ్ల్యూసీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాలపై కూడా చర్చించబోతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్.